వెల్కమ్ టు ఎల్ఆర్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. ఈరోజు ప్రీవియస్ ఇయర్ సైకాలజీ బిట్స్ చూద్దాము. నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్తాను. ఈ లోపు మీరు క్వశ్చన్ పాస్ చేసి ఆన్సర్ కమెంట్ చేయండి. చూద్దాం అందరు కమెంట్ చేస్తారో. వ్యక్తుల శైశవంలో జరిగే శారీరక పెరుగుదల ఏ ఇతర దశలలో జరగదు అనేది క్రింది ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది? ఆన్సర్ కమెంట్ చేయండి. ఆన్సర్: వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. సెకండ్ క్వశ్చన్: పియాజే ప్రకారం జంతువాదం భావన కలిగి ఉండే దశ పూర్వ ప్రచాలక దశ. థర్డ్ క్వశ్చన్: బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం. శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఉత్తేజం. బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ. ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కౌమార దశ. బాల్య దశకు వయోజన దశకు మధ్య దశ కౌమార దశ. ఫిఫ్త్ క్వశ్చన్: రాజు అసంపూర్ణ చిత్రాన్ని అర్థవంతమైన చిత్రంగా చూడగలిగాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన ప్రత్యక్ష నియమం పూరణ నియమం. అంటే హాఫ్ యాపిల్ ఉంది, అసంపూర్ణంగా ఉంది. దీన్ని చూసి రాజు అర్థవంతమైన చిత్రాన్ని ఊహించగలిగాడు. సో ఇది యాపిల్ అయి ఉంటుంది అని ఊహించాడు. అంటే సంపూర్ణంగా పూరణ నియమం. ప్రయోక్త తన ప్రయోగానికి అనుగుణంగా మార్చే చరం స్వతంత్ర చరం. ఆన్సర్: స్వతంత్ర చరం. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్స్ గ్రంథ రచయిత. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత హవార్డ్ గార్డినర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్తో పాటు ద థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా హవార్డ్ గార్డినర్ రచించారు. WAIS అనేది ఒక ప్రజ్ఞా పరీక్ష. లక్ష్మి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు చెబుతుంది. ఈ సందర్భంలో లక్ష్మి యొక్క ఆలోచన ఏమై ఉంటుంది ఫ్రెండ్స్? విభిన్న ఆలోచన. లక్ష్మి యొక్క ఆలోచన విభిన్న ఆలోచన. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు, సో విభిన్న ఆలోచన. సిరామరకల పరీక్ష దీనిని పరీక్షిస్తుంది. ఇంక్ బ్లాక్ టెస్ట్, రోషక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ ఉంది కదా, దేన్ని పరీక్షిస్తుంది? మూర్తిమత్వాన్ని. ఆన్సర్: మూర్తిమత్వం. 11th క్వశ్చన్: క్రింది వాటిలో పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించినది. సో మనం క్వశ్చన్లో చూడవలసింది, మనకు ఆన్సర్ తెలిసి ఉండొచ్చు కానీ తప్పుగా పెట్టేది క్వశ్చన్లో సంబంధించినది కానిది వాటి దగ్గర. సో ఇక్కడ పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించినది. ఆన్సర్: స్వీయ పునర్బలనం. ఇప్పుడు సిద్ధాంతానికి సంబంధించేవి చూద్దాం. విరమణ, ఉద్దీపన, సామాన్యీకరణ, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించింది. 12th క్వశ్చన్: వ్యక్తి ఒక పనిని చేయడానికి పురుకొల్పే ప్రక్రియను ఇలా అంటారు. ఏదైనా వ్యక్తి ఒక పని చేయాలంటే ఏం కావాలి? ప్రేరణ. ఆన్సర్: ప్రేరణ. బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో లేనిది నిగమనాత్మక పద్ధతి. బ్రూనర్ బోధనా క్రమంలో లేనిది నిగమనాత్మక పద్ధతి. ఉన్నవి చూద్దాం. క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమా పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి అనేవి బ్రూనర్ సూచించిన బోధనా క్రమంలో ఉన్నవి. లేనిది నిగమనాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్: తరగతి గది నిర్వహణకు పునర్బలన నియమాలను రూపొందించిన వారు. ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. BF స్కిన్నర్. బోబోడాల్తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ కామెంట్ చేయండి. బండూరా కదా బోబోడాల్తో ప్రయోగాలు చేశారు. నెక్స్ట్ 16th క్వశ్చన్: అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది. కోహెలర్. అభ్యసనం అనేది అభ్యసన పరిస్థితుల్లోని అంశాలు వాటి మధ్య ఉన్న సంబంధాలను అవగాహన చేసుకోవడమే అని పేర్కొన్నది కోహెలర్. దీనిని పొదుపు పద్ధతి అని కూడా పేర్కొనవచ్చు.
ఆన్సర్ పునరభ్యసనం. పునరభ్యసనం పొదుపు పద్ధతి ఎలా అవుతుంది? మొదటిసారి అభ్యసించినప్పుడు 1 గంట పట్టింది సిద్ధాంతం చదవడానికి. అదే సిద్ధాంతాన్ని రెండోసారి చదివినప్పుడు 30 మినిట్స్లో వస్తుంది. మళ్ళీ 2 డేస్ తర్వాత చదివితే 15 మినిట్స్కే రావచ్చు. సో పునరభ్యసనం అనేది పొదుపును కూడా ప్రోత్సహిస్తుంది, అంటే పొదుపు పద్ధతి. 18th క్వశ్చన్. అనిర్దేశక మంత్రణం అను భావనను ప్రవేశపెట్టినది. అనిర్దేశక మంత్రణం కార్ల్ రోజర్స్. 19th క్వశ్చన్. క్రింది వానిలో సమ్మర్హిల్ దృక్పథం. ఆన్సర్ స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. సమ్మర్హిల్ దృక్పథం స్వేచ్ఛ ద్వారా నేర్చుకుంటారు. 20th. నిశాంత్ గణితానికి సంబంధించి ప్రాజెక్ట్ పని చేస్తున్నాడు. అతనికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పునర్బలనం కలిగిస్తుంటే. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి. సో స్థిర కాల వ్యవధి పునర్బలనం. ఆన్సర్ స్థిర కాల వ్యవధి. ప్రతి 5 నిమిషాలకి, అంటే స్థిరంగా 5 నిమిషాలకి కాలం చెప్పారు కాబట్టి స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం. నెక్స్ట్ క్వశ్చన్. 1 gigabyte ఈజ్ ఈక్వల్ టు 1024 megabyte. 1 gigabyte ఈజ్ ఈక్వల్ టు 1024 megabyte, అంటే 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఇలా చేయడం వలన అభ్యసన జరుగుతుంది. భయపెట్టడం వలన, ఒత్తిడి గురి చేయడం వలన, ప్రేరణ కలిగించడం వలన, ఇతరులతో పోల్చడం వలన, ప్రేరణ కలిగించడం వలన. ఆన్సర్ ప్రేరణ కలిగించడం వలన. 23rd క్వశ్చన్. నూతన విద్యా విధానం 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం. NEP 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం. 5+3+3+4. 5+3+3+4. ఫస్ట్ 5 ఏంటి? అంగన్వాడీ విద్య 3 సంవత్సరాలు ప్లస్ 1 and 2. దీన్ని పునాది దశ అంటారు. నెక్స్ట్ 3, ఇది 5. నెక్స్ట్ 3 సన్నాహ దశ. 3, 4, 5 క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ 3 మధ్యస్థాయి దశ. 6, 7, 8 క్లాసెస్. 4th మాధ్యమిక దశ. 9th, 10th, 11, 12 ఇంటర్మీడియట్ కలిపి. సో NEP 2020 ప్రతిపాదించిన విద్యా చట్టం 5+3+3+4. క్రింది వాటిలో టెక్స్ట్ ఫార్మెట్. ఆన్సర్ 1 .doc, అంటే డాక్యుమెంట్. .doc టెక్స్ట్ ఫార్మెట్. .doc ICT బిట్స్ ఇవి. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క IQ. విద్య నేర్వగల మానసిక వికలాంగుల యొక్క IQ 50 నుంచి 70 మధ్య. 50 నుంచి 70 మధ్య IQ ఉన్న వికలాంగులు నేర్పిస్తే విద్యను నేర్వగలరు. నెక్స్ట్ క్వశ్చన్. సకాయ్ ప్రాజెక్ట్ అనేది ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆన్సర్ సకాయ్ ప్రాజెక్ట్ అంటే ఉచిత ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫ్రీ ఓపెన్ సోర్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సమీప వికాస మండలం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే భావనను ప్రతిపాదించిన వారు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ను ప్రతిపాదించిన వారు వైగాట్స్కీ. ఆర్టికల్ 21A ఈ హక్కును అందిస్తుంది. విద్యా హక్కు. 21A విద్యా హక్కు.
పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఆన్సర్ డిస్లెక్సియా. పఠన సంబంధ అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. డిస్ఫేసియా అంటే భాషా సంబంధ అభ్యసన వైకల్యం, భాషకు సంబంధించి పదాలు అర్థం చేసుకోవడం, పదాలు వ్యక్తపరచడంలో వైకల్యం ఉంటుంది. డిస్గ్రాఫియా రాత సమస్య, రాయడంలో ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. డిస్కాలిక్యులియా గణితంలో ఇబ్బంది. 30 క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం ఎస్ఏఎస్ విస్తరణ రూపం. థర్డ్ ఆన్సర్ స్టేట్ అచీవ్మెంట్ సర్వే. ఎస్ఏఎస్ అంటే స్టేట్ అచీవ్మెంట్ సర్వే. సో ఎన్ఈపిలో 2 బిట్స్ వచ్చాయి. సో చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇటువంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఎల్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.